ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు అనుకుంటున్నా. సో మా ఊర్లో పారకప్పి అని వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎలా ఉంది ఏంటి అనేది. మేము అక్కడికి వెళ్ళి ఇప్పటికి 2 years అవుతుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మొత్తం బురద బురద ఉండే. సో ఇప్పుడు ఎట్లుందో చూద్దాము వే అనేది. ఇక్కడి వాటర్ ఫాల్స్ కి చాలా అంటే చాలా చరిత్రనే ఉందంట. ఈ వాటర్ ఫాల్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు ఎండ్ వరకు వీడియో చూడాల్సిందే. సో మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఇంకొక రూట్ లో వెళ్ళినాము. అది గంగాపూర్ అంటారు. సో ఇదైతే మేము భీంపూర్ రూట్ నుంచి వచ్చినాము. ఎక్స్పీరియన్స్ చెప్పవా? ఇక మనం ఇక్కడ నుంచి రావాలంటే ఇదంతా దాటుకొని వెళ్ళాలి. ఇంకా ఇదే ఎంత ఉందంటే మనకు ముందు ఎంత ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే గంగాపూర్ రూట్ నుంచి వెళ్ళినాము. సో ఆ రూట్ లో అయితే చాలా అంటే చాలా బురద ఉండే. కాళ్ళు కింద పెడితే చెప్పులు కూడా బయటికి రాలేదు, అంత బురద ఉండే అన్నమాట. సో ఆ రూట్ లో వెళ్ళడం ఎందుకని ఈసారి ఇంకొక రూట్ లో వచ్చినాము. సో దారిలో మాకు చింత చెట్టు కనిపించింది. మోస్ట్ ఆఫ్ ది చింత చెట్లు కానీ వేప చెట్లు కానీ ఇవైతే ఊర్లలోనే కనిపిస్తాయి. సిటీస్ లో అస్సలు కనిపించవు. పర్టికులర్ గా నేను చూసినప్పుడు అయితే అసలు సిటీలో అసలు ఈ చెట్లే లేవు. సో అందుకని ఇక్కడ మాకు ఛాన్స్ దొరికిందే అనేసి మేము చింతకాయలు తెంపుకున్నాము. ఇప్పుడు మేము వెళ్ళిన రూట్ లో అయితే అంతగానం బురద లేదు. సో ఓకే నడవచ్చు. అప్పుడు అంతగానం వర్షాలు కూడా లేకుండే. వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నప్పుడు అయితే మాకు ఒక గేమ్ లెవెల్స్ ఎట్లుంటాయో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా అనిపించింది. ఫస్ట్ అయితే ఈ చైన్లకి వెళ్ళి బయట పడాలి. అస్సలు మా ఊరికి వస్తే ఆ నేచర్ ని చూస్తూ ఉండిపోవచ్చు. ఎంత గ్రీనరీ, ఎంత బ్యూటిఫుల్ నేచర్ ఉంటదంటే మీకు ఈ వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది. వీడియోలో చూసే కన్నా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఇంకా బాగా అనిపిస్తుంది. లెవెల్ 1 బురద రోడ్ దాటినాము. లెవెల్ 2 పొలాలు దాటినాము. ఇప్పుడు లెవెల్ 3 ఏమనుకుంటున్నారు? అడవి దాటాలి. ఇప్పుడు ఇదొక పెద్ద టాస్క్ అన్నమాట. సో ఈ రూట్ లో రావడం ఫస్ట్ టైం మేము కూడా. సో మా మామయ్యకి దారి తెలుసు. సో అందుకని మా మామయ్య కూడా వచ్చిండు మాతో పాటు. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా పండగ చేసుకోరు. గంగాపూర్ రూట్ నుంచి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటి అడ్వెంచర్లు అయితే అస్సలు చేయలేదు మేము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కిందికి దిగాలంట. కిందికి దిగి మళ్ళీ పైనకి ఎక్కాలంట. అమ్మో చాలా పెద్ద టాస్క్ అన్నమాట ఇది. సో దిగేసినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి రూట్ చూడాలంట ఎక్కడ నుంచి ఉంది అనేసి. విన్నారా వాటర్ సౌండ్? ఈ సౌండ్ అయితే వింటుంటే ఎంత కామింగ్ గా ఉంది కదా. ఇక్కడ వరకు అయితే రూట్ అంతా బానే ఉంది. ఇప్పుడు ఉంది అసలైన అడ్వెంచర్. ఇప్పుడు ఇక్కడ నుంచి పైనకి ఎక్కాలంట. అండ్ మొత్తం అడవే చూడండి. నడుచుకుంటా పోవాలన్నమాట. మా తమ్ముడు ఇరుక్కపోయిండని చెప్పమంటాడు. ఓ మై గాడ్. సో ఇక్కడ మనుషులు ఎవరైనా కనిపిస్తున్నారు. ఇది లాస్ట్ ఇయర్ పోయిన రూట్ కాకుండా కొత్త రూట్ లో వస్తున్నాం. ఇది డేంజర్ రూట్ ఉన్నది. మంచి రూట్ అని ఇళ్ళకి వెళ్ళి తీసుకొచ్చిండు. ఎవరైనా కనిపిస్తున్నారా? అక్కడ ఉన్నారు మా వాళ్ళు. అమ్మ తోడు ఇళ్ళకెళ్ళి పట్టుకోకుండా ఇంకా అయిపోలేదు పైకి ట్రెక్కింగ్ ఇది
ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి సరైన రూట్ లేకపోవడం వల్ల చాలా మందికి తెలియదు ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉన్నాయని కూడా తెలియదు. ఓన్లీ చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళకి తప్ప. ఫైనల్లీ మీకు సౌండ్ వస్తుందో లేదో తెలియదు కానీ వచ్చేసినాం మేమైతే. అప్రాక్స్ 2 కిలోమీటర్స్ అయితే నడుచుంటాం చెట్లకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి. సో రండి. ఇంటి నుంచి 2కి బయలుదేరినాము. రీచ్ అయ్యేసరికల్లా అప్రాక్స్ 3:20 అయింది. ఆల్మోస్ట్ 1.5 అవర్ ట్రెక్కింగ్ ఉండే. ఇన్ని తిరిగి వచ్చిన తర్వాత కొంచెం ఎయిర్ సైడ్ చేసుకోవాలి. లాస్ట్కి అయితే మనం ఇగో పారకపి దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్. కొంచెం ఇక ఇట్లా దిగినామంటే మనకు వాటర్ ఫాల్ అనిపించేస్తుంది. మా వాళ్ళందరూ కిందికి పోయారు, ఇక మేమే ఇద్దరం ఉన్నాం, ముగ్గురం ఉన్నాం. పోతున్నాం కిందికి. పోయినాక మీకు మంచి వ్యూ చూపిస్తాం అక్కడ నుంచి. చూడండి, చూసి లైక్ చేయండి. సో మా తమ్ముడు చెప్పినట్టు లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే. సో ఫైనల్ గా అయితే పారకపి వచ్చేసినాము. మీకు అక్కడ వాటర్ ఫ్లో కనిపిస్తుంది కదా, సో కిందికి వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మన పారకపి వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. నువ్వు అక్కడ పో, నీకు చూపిస్తాను. పారకపి పారకపి పారకపికి వచ్చేసినాము. చూడండి మా ఊరి వాటర్ ఫాల్స్. అక్కడ పోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తాం. ఇక్కడికి మా ఆయన రావడం అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అడుగుదాం ఎట్లుంది అనేసి. ఎట్లుంది? ఓకే, బాగుంది. 5 का 10 का 10 की रेटिंग. ట్రెక్కింగ్ ఎంజాయ్ చేస్తే మస్తు ట్రెక్కింగ్ ఎంజాయ్ చేస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు. కాకపోతే కొంచెం దురద పెడతాను అన్ని అవి ఆకులు అవన్నీ గీసుకపోయినాయి. 3 కిలోమీటర్స్ అనుకుంటా ట్రెక్కింగ్. 10కి 7.5. కానీ వేరే వే ఎత్తుకాలి దీనికోసం, వేరే వే, ఇంకా అదర్ వే కావడానికి. ఇంకొక వే ఉంటది. 2 years బ్యాక్ వేరే దారిలో వచ్చినాము. ఇప్పుడు మొత్తం చెట్లు, పుట్లు, గుట్టలు అవన్నీ దాటుకుంటూ వచ్చేసరికి మాకు ఘోరంగా అంటే ఘోరంగా కష్టమైంది. బట్ ఇంత కిందికి రాలేదనుకుంటాం మేము. గ్యాంగ్ మొత్తం కలిసిపోయినాము పారకపికి. అండ్ పారకపి వ్యూస్ ఒక సైడ్ నుంచే చూపించాను, ఇంకా కొన్ని సైడ్స్ చూపించాలి. సో దగ్గర నుంచి వ్యూ చూపిస్తేనే కదా చాలా బాగా కనిపించేది. సో ఫస్ట్ అయితే నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ కొంతమంది ఫిషెస్ పట్టుకోవడానికి కూడా వచ్చిర్రన్నమాట. మేమందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ట్రెక్కింగ్ ఒక్కటే కష్టం అనిపించింది తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ మర్చిపోతాము. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు అమ్మో మళ్ళీ ఇదంతా తిరిగి వెళ్ళాలా అనే థాట్ వస్తుంది. బట్ అక్కడ ఉన్నంత సేపు అయితే అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేసినాం అన్నమాట. మామూలు ఒక్కడిని తీసి వీడియోలో పెట్టు. నేను నా నీడా నేను నా నీడా ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. సో అక్కడ తినడానికి టైం పాస్ కోసం అని చెప్పి కొన్ని చిప్స్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళినాం అనమాట. సో అంత నడిచిన తర్వాత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది కదా, సో అందుకని కొంచెం ఎనర్జీ బూస్టప్ కోసం అని ఇవన్నీ తీసుకొని వెళ్ళినాము. ఇక్కడ కింద గుండాలు కనిపిస్తున్నాయి కదా మీకు, ఇట్లా హోల్స్ లాగా. సో వీటి గురించి నేను వీడియో ఎండింగ్లో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి వీడియోని.
వాటర్ ఫ్లో అయితే చాలా అంటే చాలా హెవీగా ఉండే. ఇక్కడ మా మామయ్య స్విమ్మింగ్ చేస్తున్నాడు. స్విమ్మింగ్ చేస్తున్నా గూడా ఆ ఫ్లోకి లెఫ్ట్ సైడ్‌కే వెళ్ళిపోతున్నాడు. సో, ఈత రాని వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంత హెవీ ఫ్లో ఉంది. సో, మనం ఎప్పుడైనా గానీ పంచభూతాలతో జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్‌గా చరిత్ర ఉందని చెప్పాను కదా! సో, మామయ్య నాకు చెప్పిండు, ఎక్స్‌ప్లెయిన్ చేసిండు ఏంటి అనేసి. బట్ అది ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలీదు. రాముడు, సీత, లక్ష్మణుడు ఇక్కడ నివసించారు అని చెప్పుకుంటారు. బండ కింద లోయలాగుంది కదా! సో, అది రాముని బాణంతో అయిందని చెప్తుంటారు. అండ్ ఈ ప్లేస్‌లో వచ్చేసి శివునిది లింగం ఉండేనంట. అండ్ ఇక్కడ గుండాలు కనిపిస్తున్నాయి కదా! రాముని పాదాలు అండ్ ఆల్సో గుర్రాల అడుగులంట. సో, దగ్గరికి వెళ్లి చూడొచ్చు అని చెప్పాను కదా! సో, ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. ఇప్పుడు బండలు ఎక్కే టాస్క్ అన్నమాట. ఇలా చాలా మందికి తెలియని వాటర్ ఫాల్స్ ఎన్నో ఉన్నాయి. ఒక రూట్ అంటూ కనిపెడితే చాలా అంటే చాలా బెటర్ ఉంటది. ఆ రూట్ అనేది కనిపెడితే చాలా మంది విజిటర్స్ వచ్చి చూసి వెళ్ళిపోతారు. సో, దానివల్ల ఈ వాటర్ ఫాల్స్ అనేది కూడా అందరికీ తెలుస్తది. పారకపి వాటర్ ఫాల్సా? ఎక్కడుంది? అనే ఒక వర్డ్ రాదన్నమాట. ఇక్కడ నడుస్తున్నప్పుడు గానీ చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. పాకురు ఉంటది కదా! సో, కాలు పెట్టంగానే జారిపోతుంది. సో, చాలా మందిమే కింద పడ్డాం. నీళ్ళలో పడ్డప్పుడు మనకు దెబ్బ తెలీదు కానీ, ఆ తర్వాత ఉంటది. ఎంత పెయినొస్తదంటే అంత పెయినొస్తది. సో, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ దగ్గర. దుంకుతా వద్దు. దేవత ఏది? ఎంత బాగుంది కదా వర్షం పడుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఇక అయిపోయింది. సో, వాటర్ ఫాల్స్ అనేది యాక్చువల్‌గా ఇక్కడ నుంచి పడతాయి. సో, పైనకెళ్ళి చూస్తే ఇలా ఉంటది వ్యూ అనేది. సో, ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఫైనల్‌గా పారకపి చూడడం అయిపోయింది. సో, మా పారకపి ఎలా ఉందో కమెంట్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.